మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరియట్కి వెళ్ళారు. ఎందుకు వెళ్తుంది ఆమె? ఢిల్లీ పాలైపోయింది తెలంగాణ సెక్రటరియట్. తెలంగాణ సెక్రటరియట్కు ఇలా ఆమె అఫీషియల్గా వచ్చి మంత్రి మండలి మీటింగ్లో ఆమె కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నదంటే రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్టు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ని రాష్ట్రంలో 40 సంవత్సరాల వరకు రాకుండా చేస్తున్నటువంటి కోవట్టని రాహుల్ గాంధీ నమ్మింది కాబట్టి ఆ కోవట్టుకు ఈ మీనాక్షి నటరాజన్ ఏజెంట్ను పంపించి సెక్రటరియట్ నుంచి దందా చాలు చేసింది. ఇప్పుడే విలేకరులకు బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడున్నది సెక్రటరియట్లా ఏంది అంటే ఇక దోసుకున్నది హర్యానా ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షన్, మహారాష్ట్ర ఎలక్షన్కు తెలంగాణ డబ్బంతా పంపించారు. ఇక లేవు. ఇంకా కొత్తగా ఏమున్నదంటే ఆ రోజు ఇందిరాగాంధీ సెంటిమెంట్తో పాపం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో మరి సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఇవాళ అదే సెంట్రల్ యూనివర్సిటీ ఈ రేవంత్ రెడ్డి అంటే అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ఆపేయమని చెప్పింది. ఇవాళ సుప్రీంకోర్టు ఆపిన భూములు ఇవాళ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆపేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఇక్కడ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ భూములలో అమ్మి కూడా రియల్ ఎస్టేట్ దందా వేసి మళ్ళా బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ ఆ బీహార్కు మళ్ళా మూటలు ఎత్తుకొని పోవడానికి వచ్చి సెక్రటరియట్లో కూర్చున్నా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ నమ్మిండు, రేవంత్ రెడ్డి పెద్ద కోవట్టున్నాడు, మన పార్టీని ఖతం చేస్తుండు కాబట్టి నా ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ పంపిస్తున్నా అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ చేతులకు వెళ్ళిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా